ఇక భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు. తాజాగా జపాన్‌ను అధిగమించిన భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచిందని ప్రకటించారు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. రాబోయే 3 ఏళ్లలో జర్మనీని కూడా అధిగమించి భారత్ 3వ స్థానాన్ని పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనంతరం బీవీఆర్ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. ఈ విషయాన్ని ఐఎంఎఫ్ ప్రకటించిందని పేర్కొన్నారు. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం భారతదేశ జీడీపీ $4.187 ట్రిలియన్ చేరిందని, మరోవైపు జపాన్ జీడీపీ $4.186 ట్రిలియన్ ఉందని చెప్పారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని, రాబోయే 2 ఏళ్లలో 6% కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయగల ఏకైక దేశంగా నిలుస్తుందని నీతి ఆయోగ్ సీఈఓ తెలిపారు. ప్రస్తుతం భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ దేశాలు ఉన్నాయని, మరికొన్ని సంవత్సరాల తర్వాత భారత్ జర్మనీని కూడా అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.